అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతి రామానుజాయ నమః. 18వ తారీఖు ఆగస్టు 2024 నుంచి 24వ తారీఖు ఆగస్టు 2024 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉంది, గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, అలాగే ఏమైనా మార్పులు ఉంటే దానివల్ల జరిగే ప్రయోజనాలు కూడా మీకు తెలియజేయడానికి కోసం మీ ముందుకు ఇవాళ వచ్చాను. మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ జాతకాలు రెడీ అవుతాయి. మీతో 15 నిమిషాలు మాట్లాడతాను. వాయిస్ రికార్డ్ చేసుకోండి. అలాగే 50 పేజీల జాతకాన్ని మీకు మెయిల్ చేస్తాను. అలాగే మీరు ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ లేదో వాళ్ళు ముఖం కనిపించే ఒక ఫోటో, చేతి రేఖలు మగవాళ్ళు కుడి చేయి, ఆడవాళ్ళు ఎడమ చేయి రేఖలు పంపించండి. మీ జాతకం రెడీ అవుతుంది. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా సరే, అది ఎటువంటి జాతకమైనా సరే దానికి ఖచ్చితంగా ఒక సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్ చాలా సింపుల్గా చెప్తాను నేను. దాన్ని చేసుకోండి. జీవితంలో చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారు. అలా ఒకరు వెళ్ళి దాదాపు ఇవాళ వందల్లో వేలలో నాకు రెఫరెన్స్ ద్వారానే నేను చాలా బిజీగా ఉంటాను. అలాగే thesimple.astrologer.com అని చెప్పేసి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా సింపుల్గా మీకు నేను విషయాలు చెప్పదలుచుకున్నాను, రెమెడీస్ చెప్పదలుచుకున్నాను. ఇక మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ ధర్మంగా భావించండి. మీ బంధువులకు, స్నేహితులకు నా గురించి తెలియజేయండి. మా ఆశీస్సులు మీకు ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పి తెలియజేస్తూ, ఈ వారం గ్రహాల స్థితిని కానీ చూస్తే సూర్యుడు కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి వచ్చేసారండి. ఇది చాలా గొప్ప పరిణామం అన్నమాట. అలాగే ఈ వారంలో గురువు, కుజుడు వృషభ రాశిలో, అలాగే రవి, బుధ, శుక్ర గ్రహాలు సింహరాశిలో, కేతు కన్యారాశిలో, చంద్రుడు మకరం, కుంభం, మీనం, మేషం వరకు ప్రయాణిస్తున్నాడు. శని కుంభరాశిలో, అలాగే రాహు వచ్చేసి మీనరాశిలో సంచరిస్తున్నారు. దీన్ని బట్టి 12 రాశులకు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. వృషభ రాశి వాళ్ళందరికీ కూడా 18వ తారీఖు ఆగస్టు నెల నుంచి 24వ తారీఖు ఆగస్టు వరకు ఎలా ఉందో చూద్దాం. ఈ రాశి వాళ్ళందరికీ కూడా సూర్యుడి యొక్క మార్పు ఎంత లాభాన్ని చేకూర్చిందంటే, ఈరోజు సూర్యుడు మారడం 1 మంత్ వరకు సూర్యుడు ఇక్కడే అంటే సింహరాశిలో ఉండడం వల్ల ఇన్ని రోజులుగా మీరు ఏదైనా విలువైన వస్తువులు కొనాలి, ఏదైనా సంపద పెంచుకోవాలి, స్థిర ఆస్తులు, చరాస్తులు పెంచుకోవాలంటే సూర్యగ్రహం మీకు అడ్డుపడిందనమాట. అయితే వృషభ రాశి వాళ్ళకు శుభవార్త ఏంటంటే, ఎప్పుడైతే సూర్యుడు సింహరాశికి వచ్చేసాడో మీ తల్లి ఆరోగ్యం బాగుంటుంది, విలువైన వస్తువులు కొంటారు, అలాగే వాహనాలు అన్నీ కూడా యోగాలు, విలువైన వస్తువులు చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. మరి వృషభ రాశి వాళ్ళందరికీ కూడా శుక్రగ్రహం యొక్క స్థితిని బట్టి ఈ వారం అంతా చాలా బాగుందని చెప్పాలి. విలువైన వస్తువులు, సంతోషకరమైనటువంటి సంఘటనలు జరుగుతాయి. మానసిక ఉల్లాసాన్ని కలిగి ఈ వారం అంతా సంతోషంగా గడుపుతారన్నమాట. ధన ఆదాయం బాగుంటుంది, కుటుంబ సంతోషం చాలా బాగుంది, పిల్లల చదువులో మీ యొక్క ఇంట్రెస్ట్ చూపిస్తారు, అలాగే తెలివితేటలు బాగా ప్రదర్శిస్తారు. బంధువులు, స్నేహితులు, అలాగే వీళ్ళ సహాయ సహకారాలు పెద్దగా ఉండవు. మానసిక ధైర్యాన్ని బాగా కలిగి ముందుకు వెళతారన్నమాట. సంతానం విషయంలో కూడా మీకు ఎటువంటి బెంగ లేదు. వాళ్ళు దూర ప్రయాణాలు చేయాలన్నా లేదా విదేశాలకు వెళ్ళి పై చదువులు చదవాలన్నా కూడా బాగా కలిసి వస్తుంది. మీ తెలివితేటలు బ్రహ్మాండంగా పనిచేస్తాయి. అలాగే ఈ వారంలో క్రీడ అంటే స్పోర్ట్స్లో ఉన్నవాళ్ళు మంచి పొజిషన్లో కూడా ఉంటారని చెప్పాలి. ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రం కొంచెం కడుపుకు సంబంధించినటువంటి ఇబ్బందులు బాగా ఉండే అవకాశాలు లేకపోలేదు. ఉబ్బరము, అజీర్ణము, ఆహారం విషయంలో అశ్రద్ధ, జాగ్రత్తగా ఉంటే వృషభ రాశికి మంచిది. భార్య భర్తల మధ్య చక్కటి ప్రేమ అనురాగాలతో ఈ రోజంతా బ్రహ్మాండంగా, ఈ వారమంతా బాగా గడుస్తుంది. అలాగే పెళ్ళి కుదరని వాళ్ళకి ఈ వారం పెళ్ళి కుదురుతుంది. ముఖ్యమైనటువంటి ఎంగేజ్మెంట్ లాంటివి కూడా జరుగుతాయి. ప్రేమికులు కూడా ఒక్కటయ్యే అవకాశాలు చాలా బాగున్నాయి. అలాగే పార్ట్నర్షిప్లో వ్యాపారాలు బాగా కలిసి వస్తాయని చెప్పాలి. అదృష్టంగాని చూసుకుంటే అద్భుతంగా ఉంది. పెద్దవాళ్ళ ఆశీస్సులతో అన్ని పనులు పూర్తి చేసుకుని ముందుకు దూసుకు వెళ్తారు. ధర్మ మార్గాన్ని అనుసరిస్తారు. అదృష్టాన్ని కలిగి ఉంటారు. ఉద్యోగంలో ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి. పెద్దల అనుగ్రహం ఉంది. అలాగే కొత్త ఉద్యోగంలో అవకాశాలన్నీ కూడా బ్రహ్మాండంగా మీకు కలుగుతుందని చెప్పాలి. అలాగే వ్యాపారపరమైన విషయాల్లో ఎటువంటి బెంగ లేదు. మంచి లాభాలతో ఈ వారమంతా కూడా మీకు వ్యాపారం బాగా కలిసి వస్తుందని కూడా చెప్పవచ్చు అనమాట. మరి ఈ వారం ఖర్చుల విషయానికి వస్తే అధికంగా ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ముఖ్యంగా వృషభ రాశికి అధిపతి శుక్రుడు, శుక్ర గ్రహానికి అధిదేవతలు అమ్మవారు. ముఖ్యంగా సాత్వికంగా మనం అనాలంటే లక్ష్మీ అమ్మవారిని,
కనకధర స్తోత్రంతో, శ్రీ సూక్తం అనే మంత్రంతో, అనేక మంత్రాలతో అమ్మవారిని పూజించడం వల్ల ఈ వృషభ రాశి వాళ్ళందరికీ కూడా చాలా మంచి జరుగుతుంది. ముఖ్యంగా శుక్ర మంత్రాన్ని 20 సార్లు చదవడం ఈ రాశి వాళ్ళకి ఎంతో మేలు కలిగిస్తుంది. ఈ వారం మొత్తం మీద కూడా ఈ యొక్క రాశిలో ఈ కృతికా నక్షత్రంలో 2, 3, 4 పాదాల్లో పుట్టిన వాళ్ళు, అలాగే రోహిణి 1, 2, 3, 4 పాదాలు పుట్టిన వాళ్ళు, మృగశిర 1, 2 పాదాలు పుట్టిన వాళ్ళు వృషభ రాశిలోకి వస్తారు. కృతికా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు సూర్య మహాదశలో పుట్టిన వాళ్ళు అవుతారు. సూర్యదశ స్టార్ట్ అయిందంటే అది 4 ఏళ్ళు 5 ఏళ్ళ వరకు కూడా స్టార్టింగ్లో ఉండి 15 ఏళ్ళ వరకు చంద్రదశ, 10 ఏళ్ళు చంద్రదశ, 7 ఏళ్ళు కుజదశ, తర్వాత 22 నుంచి 40 అంటే అసలైన డెవలప్మెంట్ టైంలో రాహు దశ నడుస్తుంది. ఇది కానీ బాగుంటే ఖచ్చితంగా ఈ రాహు దశ ఆ వ్యక్తిని ఒక డాక్టర్ని చేస్తుంది, ఒక మంచి వైద్యుడిని మెడికల్ ఫీల్డ్లో చాలా గొప్పవాడిని చేస్తుంది. లేదా దేశం వదిలేసి ఖచ్చితంగా రాహు దశ అంటేనే విదేశాల్లో ఉంటారన్నమాట. విదేశాల్లో జీవించడం, అక్కడ బతకడం, అక్కడ జాబ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సూర్యదశ లేదా రోహిణి నక్షత్రం అంటే చంద్రమహాదశలో పుట్టిన వాళ్ళు అన్నమాట. 10 ఏళ్ళ చంద్రమహాదశ అంటే అది దాన్ని బట్టి 2.5 సంవత్సరాలకు మొదటి పాదం, 5 ఏళ్లకు 2వ పాదం, 7.5 సంవత్సరాలకు 3వ పాదం, 10వ ఏట లాస్ట్లో 4వ పాదంలో పుట్టిన వాళ్ళు ఉంటారన్నమాట. వీళ్ళకి కూడా తొందరలోనే రాహుదశ వస్తుంది. అలాగే మృగశిర నక్షత్రంలో పుట్టిన వాళ్ళంటే జస్ట్ 5-6 ఏళ్ళకంతా రాహు దశలోకి వెళ్ళిపోతారన్నమాట వీళ్ళు. ఇలా 18 ఏళ్ళు రాహు మహాదశలో ఉండాల్సి ఉంటుంది. ఇదంతా కానీ గమనిస్తే ఈ వయస్సు ఈ గ్రహాలకి రాహు కానీ బాగా లేకపోతే ఆయన చేసేంత విధ్వంసం ఇంకెవరు చేయరన్నమాట. అందుకే చాలా డేంజర్ ఇది. దీనిలో చెడు వ్యసనాలు, చెడు తిరుగుళ్ళు, చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోవటం, పరాయి స్త్రీల పట్ల మోజు, వ్యవహారాలు, చెడ్డ అలవాట్లు అన్నీ కూడా చిన్న వయసులోనే ఈ రాహు వల్ల వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క రాశిలో పుట్టిన వాళ్ళు ఏ దశలో పుట్టారు, ఆ దశ మిగులేమిటి, పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది. మనం అనుకుంటాం రోహిణి నక్షత్రంలో పుట్టాడు చాలా గ్రేట్ అని, కానీ కృష్ణుడు అంతటి వాడే చాలా ఇబ్బంది పడ్డాడు రాహు దశలో అన్నమాట. ఎంత శత్రువుల భయం ఉండిందంటే అంత శత్రువులు ఆయన మీద దాడికి వచ్చారన్నాడు చిన్నప్పుడే. కాబట్టి మనమంతా కూడా ఈ వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు, ముఖ్యంగా కృతికా నక్షత్రము, రోహిణి నక్షత్రము, మృగశిర నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఏ టైంలో పుట్టారు, వాళ్ళ దశ ఎలా జరిగింది, ఇప్పుడు జరుగుతున్న దశ ఏంటి, దానికి ఏమైనా పరిహారాలు చేయాలా అనేది జాతకపరంగా మనం తెలుసుకోవాలి. కాబట్టి మీరందరూ కూడా రోజు నేను చెప్పినట్టుగా లక్ష్మీ మంత్రాలు, శుక్ర మంత్రం అయితే 20 సార్లు అండి ఖచ్చితంగా చదువుకోండి. అలాగా ఇవన్నీ చేయటం వల్ల ఈ రాశి వాళ్ళకు అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి జ్యోతిషపరంగా ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మీరందరూ నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ, నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని తెలియజేస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్.